ఐపీఎల్ సీజన్ 2025పై ఆసక్తి మరింత పెరిగింది. ఐపీఎల్ మెగా వేలం ఈ నెలలోనే సౌదీ అరేబియాలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం 24న మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. ఈ వేలంలో అందరి చూపు రిషబ్ పంత్పై ఉంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. దాంతో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ వేలంలోకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించాడు. టీంను సక్సెస్ఫుల్గానే ముందుకు నడిపించాడు. అలాంటి ప్లేయర్ వేలంలోకి రావడంతో భారీ ధర పలుకుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్, సిఎస్కే, ఆర్సీబీ జట్లు రిషబ్ను తీసుకోవడానికి పెద్ద అమౌంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇక రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. రిటెన్షన్ ఫీజు విషయంలో పంత్ ఫ్రాంచైజీతో విభేదించి ఉండొచ్చని అన్నారు. ఐపీఎల్ మెగా వేలం భిన్నమైందని, అది ఎలా సాగుతుందో ఎవరికీ తెలీదన్నాడు. అయితే పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్ కావాలి, పంత్ జట్టులో లేకపోతే సారథిని వెతుక్కోవాల్సి ఉంటుందని గవాస్కర్ అన్నారు. కాబట్టి ఢిల్లీ ఎలాగైనా పంత్ను తీసుకుంటుందని చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై పంత్ స్పందించాడు. ఘాటు సమాధానమిచ్చాడు. కేవలం తాను డబ్బుల కోసమే ఢిల్లీ క్యాపిటల్స్ ను విడిచిపెట్టలేదని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. 2 కోట్ల రూపాయల కనీస ధరతో ఆక్షన్కు వస్తున్న పంత్ మెగా వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతని కోసం ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్ కీపింగ్తో పాటు విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును గెలిపించే సామర్థ్యం ఉన్న రిషబ్ పంత్ను తీసుకుంటే జట్టుకు కలిసి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు 47 కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. 16.50 కోట్లతో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్కు 13.25 కోట్లు, స్టబ్స్కు 10 కోట్లు, అభిషేక్ పోరెల్ను 4 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. ఢిల్లీ ఖాతాలో మరో 73 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటితోనే ఆ ఫ్రాంచైజీ 21 మంది ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. 2016లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ అప్పటి నుంచి ఢిల్లీ టీంలోనే కొనసాగాడు. ఇప్పుడు వేలంలోకి రావడం ఆసక్తికరంగా మారింది.